ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు చూసిరా ఇప్పుడు ఏమన్నాడంటే రాజ్యాంగానికి ముప్పు ఉన్నది, రాజ్యాంగం ముప్పు ఉంటే బీజేపీ రావద్దు, రెండోది బహుజనులకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్తో కలవాలి, కేసీఆర్ అప్పలాగా లేరు మారిండు, అందుకోసమే బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్తో దోస్తీ చేస్తుంది. ఏం మారిండండి కేసీఆర్? కేసీఆర్ ఏం మారిండు, ఏ విధంగా మారినట్టు నీకు అనిపిస్తుంది? మేమందరం మారిండానే మంచి వ్యక్తి అయినా ఆయన ఎమ్మటి 14-15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు యువకులు అందరూ ఉద్యమాలు చేస్తే మొత్తం దొరతనాన్ని ప్రదర్శించి ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయి మంత్రులకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేకుండా చేసి నీచాది నీచంగా వాళ్ళను చూసి ఇవాళ పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ 4 నెలల అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నీకు శత్రువు లెక్క కనిపించిండు, ఇవాళ చూస్తే నీకు మిత్రులు లెక్క కనిపించిండు. కేసీఆర్ అనలేదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చితే తప్పేందని అనలేదా? మరి కేసీఆర్ ద్వారా రాజ్యాంగానికి ముప్పు ఉన్నట్టు కాదా? కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే నోట్ల రద్దు చేసినప్పుడు కేసీఆర్ మద్దతు తెలపలేదా? రైతు చట్టాలు 4 రైతు చట్టాలు తెచ్చినప్పుడు ఈయన మద్దతు తెలిపి రైతు చట్టాలకు బాసటగా నిలవలేదా? కేసీఆర్ ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయకుండా ఉన్నాడు? ఎప్పుడైనా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైనా భారతదేశ స్థాయిలో ఈ రాష్ట్రాల స్థాయిలో ఓసీలందరూ ఒక విధానంతో ఉన్నారు. పార్టీ మారిన అధికారంకి వచ్చేది కులము మారిన మనయే ఉండాలని తప్పిస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉండొద్దు, ఖబర్దార్ బిడ్డ అని మాట్లాడుకుంటారు. వాళ్ళంతా వాళ్ళకి పార్టీ ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం, ఆర్థిక అభివృద్ధి ముఖ్యం, వాళ్ళకి ఆత్మ గౌరవం ముఖ్యం. ఇవాళ నువ్వు నిలబడు ఒక 5,000 రూపాయలు అవతల వ్యక్తి ఇస్తే ఇలా 10,000 ఇచ్చి నువ్వు ఒక అగ్రవర్ణం ఇంటికి ఓటేయమను వెయ్యారు, వాళ్ళకి ఆత్మగౌరవం అడ్డం వస్తుంది. నేను గీని గెలిపిస్తానరా అంటాడు. మరి మన ఆత్మగౌరవం ఏమైంది? ఇంత జరుగుతున్నా మన ఆత్మగౌరవం మంట కలుస్తుంటే మనం పోయి వాళ్ళ చింతన చేరి వాళ్ళ కారణంగానే మనకు అన్యాయం జరిగిందని ఒక దిక్కు మనం గగ్గోలు పెడుతుంటే ఈరోజు వాళ్ళెమ్మటి పోయి ప్రవీణ్ సార్ అంటాడు నేను న్యాయం చేస్తా అంటాడు. నువ్వు అంబేద్కర్ కంటే గొప్పనివా? అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా మొట్టమొదటి పార్లమెంటులో ఉన్నప్పుడే బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం అవసరమైనటువంటి ప్రణాళికలు ఈ పార్లమెంటులో రచింపబడతలేవు. నేను న్యాయశాఖ మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన మెజారిటీ ఆఫ్ ది పార్లమెంటు సభ్యులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లేని కారణంగా నేను రాసిన రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసే దగ్గర నా వర్గానికి చెందిన ప్రతినిధులు లేని కారణంగా నా ప్రజలకు అవసరమైన చట్టాలను చేయలేకపోతున్నాం, ఇది కాదు అని చెప్పి కేంద్ర న్యాయశాఖ మంత్రికి రిజైన్ చేసి బయటకు వచ్చింది. అవునా కాదా? అంబేద్కర్తో సాధ్యం కాంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో ఎట్లా సాధ్యం? బయటకు వచ్చి ఏం చేసిండు అంబేద్కర్? రాజకీయ పార్టీలు పెట్టిండు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936లోనే పెట్టిండు, తర్వాత ఆల్ ఇండియా క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టిండు, తర్వాత ఆర్పిఐ పార్టీ పెడుతూ మరణించిండు. అంటే అంబేద్కర్ ఏం చెప్పిండు? అరే పిచ్చోళ్ళారా, ఈ పార్టీలను నమ్మకండి, వీళ్ళందరూ మనం బానిసలుగా చూసే క్రమంలో ఉన్నారు, మన వర్గాలను చైతన్యం చేసుకుంటూ మనం ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవాలి, రాజకీయ పార్టీ ద్వారా అధికారాన్ని సాధించాలి, అప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి ఆత్మగౌరవంతో కూడినటువంటి పాలన మన చేతుల్లోకి వస్తుంది, మన చేతుల్లో పాలన ఉంటే మన ప్రజలను మనం పాలించుకోగలుగుతామని సూచించడం జరిగింది. మరి అంబేద్కర్ మార్గంలో మనం నడవాలి అన్నప్పుడు, అంబేద్కర్ పోటీ పెట్టుకున్నప్పుడు, అంబేద్కర్ రైట్ అయినప్పుడు మరి మనం ఎట్లా ఈరోజు బీఆర్ఎస్లకు పోయి ఆనాడు కాంగ్రెస్లో ఉండి అంబేద్కర్ చేయలేనని వచ్చిన పనిని ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎట్లా చేస్తాడో నాకైతే అర్థమవుతలేదు. ఇది అన్యాయమే, ఇది ఒక విధంగా ప్రజలను మోసం చేయడమే. నేనేమంటున్నా, మన వర్గాలను మోసం చేయడానికి కొన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయి ఓసీల పేరుతో. వాళ్ళు ఎట్లాగో అన్యాయం చేస్తారు, వాళ్ళ అన్యాయాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది పోయి ఇందులో నుంచి కూడా పోయి అందులో చేరడం అంటే ఆనాడు పోయి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో చేరి మనోళ్ళని చంపిన రీతి అని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం. కాన్షీరామ్ ఉన్నాడు, కాన్షీరామ్ గారు ఏం చెప్పడం జరిగింది? స్వతంత్రంగా రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసిండు, పొత్తుకు అయినా కూడా అధికారానికో ప్రజలకు అవసరం వచ్చిన రీతిలో ఆఫ్టర్ ఎలక్షన్ మాత్రమే వెళ్ళడం జరిగింది. అది కూడా ఒక బలమైన శక్తిగా తను ఎదగగలిగినప్పుడు పార్లమెంటులో, అసెంబ్లీలో ఎక్కువ సంఖ్యలో మెజార్టీ మెంబర్స్ని గెలవగలిగినప్పుడు. ఏం గెలవ ముందుకు ఎప్పుడు పొత్తుకెళ్ళినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఉన్నొక్క ఆశాదీపం కాస్త గాలికి
పోయింది. బీహెచ్పీ అనే ఆశాదీపం కాస్త గాలికి పోయింది కాబట్టి ఈ రాష్ట్రంలో మరి ఇప్పుడు మిగిలింది మనకు బ్లూ ఇండియా పార్టీ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.